కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రోజు మనమందరం కూడా రాష్ట్రపతి పతాకావిష్కరణ, జెండా ఎగరవేయడం చూస్తుంటాం. అంతేకాకుండా రిపబ్లిక్ డే రోజు పద్మ అవార్డ్స్ గురించి అందరూ బాగా చర్చ చేస్తారు. జనవరి 26 నుంచి 30 వరకు చర్చ జరుగుతూనే ఉంటుంది పద్మశ్రీ అవార్డ్స్ గురించి. సరే, ఈ పద్మశ్రీ అవార్డ్స్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, దాని చరిత్ర, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సెలెక్షన్ ఉంటుంది, వివాదాలు ఏంటి అనే వివరాలను మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే మొట్టమొదట ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డ్స్ 131 మందికి లభించాయి. దాంట్లో 19 మంది మహిళలు ఉన్నారు. అట్లాగే 6 విదేశీయులు కూడా ఉన్నారు. దాంట్లో తెలుగు వారికి 11 మందికి, అంటే 2 రాష్ట్రాల్లో కలిపి 11 మందికి పద్మ అవార్డ్స్ వచ్చాయి. దాంట్లో 16 మందికి మరణాంతరం పద్మ అవార్డ్స్ లభించాయి. పద్మ అవార్డ్స్ సివిలియన్ అవార్డ్స్ సాధారణంగా రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తారు. అట్లాగే గ్యాలంటరీ అవార్డ్స్ అయితే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 తారీఖున చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సివిలియన్ అవార్డ్స్లో పద్మ అవార్డ్స్ 3 కేటగిరీ ఉంటాయి. ఒకటి పద్మవిభూషణ్, అంటే పద్మ అవార్డ్స్లో నంబర్ 1 హైయెస్ట్ ర్యాంక్. తర్వాత పద్మభూషణ్, ఇది సెకండ్ హైయెస్ట్. థర్డ్ది ఏంటంటే పద్మశ్రీ. ఇక్కడ ఈ పద్మశ్రీ అవార్డ్స్ అన్నిటినీ కలిపి మనం పద్మ అవార్డ్స్ అంటాం. ఈ అవార్డ్స్ మామూలుగా ఒక సర్టిఫికెట్ ఇస్తారు, అట్లాగే ఒక మెడల్ ఉంటుంది. ఆ మెడల్ గోల్డ్ మెడల్ కాదు, చాలామంది గోల్డ్ లేదా సిల్వర్ అనుకుంటారు, కాదు, బ్రాస్ మెడల్. దాంట్లో పద్మము సింబల్గా ఉంటుంది, అశోక స్తంభం ఉంటుంది, అట్లాగే మన నేషనల్ సింబల్ కూడా ఉంటుంది. ఇది కమలం, పద్మము అంటే కమలం, అంటే బురదలో అజ్ఞానము నుంచి, బురద నుంచి, అమాయకత్వం నుంచి వికసించేది పద్మము, స్వచ్ఛతకు మారుపేరు. కాబట్టి ఈ పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. సరే, పద్మ అవార్డ్స్కి బీజేపీ పద్మం గుర్తుకి సంబంధం లేదు. ఎందుకంటే ఈ పద్మ అవార్డ్స్ 1954 నుంచి ఇవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి చొరవతో నెహ్రూ గారిని ఒప్పించి నచ్చజెప్పి పద్మ అవార్డ్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈసారి పద్మవిభూషణ్ 5 మందికి వచ్చాయి. అట్లాగే 13 మందికి పద్మభూషణ్, అట్లాగే 103కి పద్మశ్రీ లభించాయి. ఆ విషయాన్ని మనము గమనించాలి. సాధారణంగా ఈ పద్మ అవార్డ్స్ 120 మందికి నియమం పెట్టుకుంటారు, కానీ ఈసారి 131 మందికి ఇచ్చారు. ఎలా? అట్లాగే కిందటి సంవత్సరం 139 మందికి ఇచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అంటే విదేశాలకు చెందిన వారికి పద్మశ్రీ కానీ పద్మ అవార్డ్స్ కానీ, అట్లాగే చనిపోయిన వారిని కౌంట్ చేయరు. అంటే బ్రతికున్న వారికి 120 మందికి ఇవ్వాలి, చనిపోయిన వారు, విదేశాలకు చెందిన వారు అదనం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. వీరిలో ముఖ్యంగా సినీ రంగానికి చెందిన హీరో, ఎవర్ గ్రీన్ హీరో ధర్మేంద్ర అనగానే షోలే గుర్తుకొస్తుంది, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర. ఆయనకు పద్మవిభూషణ్ మరణాంతరము లభించింది. అట్లాగే సిపిఎం నాయకుడు అచ్యుతానంద, అంటే కేరళ ముఖ్యమంత్రి, పద్మభూషణ్ లభించింది. అట్లాగే సినీ గాయకిని అల్కా యాగ్ని, ఆమె కూడా పద్మవిభూషణ్ లభించింది. అట్లాగే మమ్ముటి, కేరళ లీడర్, కేరళ సినీ హీరో ఎవర్ గ్రీన్, ఆయనకు కూడా పద్మవిభూషణ్ లభించింది. ఇక తెలుగు వాళ్ళలో నోరి దత్తాత్రేయుడు, క్యాన్సర్ డాక్టర్, ఆయనకు కూడా పద్మవిభూషణ్ లభించింది. అట్లాగే పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్, అంటే పివి నరసింహారావుకు నచ్చిన రాజేంద్ర ప్రసాద్, కామెడీ హీరో, ఆయనకు, అట్లాగే మురళీమోహన్ కూడా లభించింది. ఈ రకంగా చాలామంది సినీ రంగానికి చెందిన వారికి, వైద్య రంగానికి చెందిన వారికి, సైన్స్ రంగానికి చెందిన వారికి,
వివిధ రంగాలలో విశేషమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వారికి ఈ పద్మ అవార్డ్స్ ఇస్తారు. అయితే ఈ పద్మ అవార్డ్స్ ఏ విధంగా ప్రకటిస్తారు, దానికి సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ప్రతి సంవత్సరము మే మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. ఎవరైనా పద్మ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే వ్యక్తులు కూడా ఎవరైనా విశేషమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వారు సొంతగా వారు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఆయా రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు, ఎన్జిఓస్, వివిధ రకాలైన ఆర్గనైజేషన్స్, కార్పొరేషన్స్ ఎవరినైనా కూడా రెఫర్ చేయవచ్చును. ఈ రకంగా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంటే మే నుంచి సెప్టెంబర్ 15 వరకు టైం ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే సంవత్సరానికి కావాల్సిన అవార్డ్స్ మీలో ఎవరైనా కావాలనుకుంటే అప్లై కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే అంతేకాకుండా ఇంతకుముందు ఎవరైనా పద్మ అవార్డ్స్ వచ్చిన వారు కూడా ఇంకొకరిని రికమెండ్ చేయవచ్చును. సెప్టెంబర్ 15 తర్వాత ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఫామ్ అవుతుంది. అట్లాగే హోమ్ మినిస్టర్ సెక్రటరీతో పాటుగా 4 నుంచి 6 మంది స్వచ్ఛంద సంస్థలకు చెందినవారు, వివిధ రంగాలలో విశేషమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వారితో ఈ కమిటీ ఫామ్ అవుతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్ సెక్రటరీ, అట్లాగే 4 నుంచి 5 బయటవారు, 4 నుంచి 6 అనుకోండి, 5 కాదు, 4 నుంచి 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, మినిమం 4, మ్యాక్సిమం 6. ఈ మంది అంతా కలిసి కూర్చుని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఇది ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. సరే, ప్రైమ్ మినిస్టర్ ఫైనల్ చేసిన తర్వాత ఈ పద్మ అవార్డ్స్కు సంబంధించిన లిస్టును రాష్ట్రపతికి పంపిస్తారు. అన్అఫిషియల్గా ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్పినా కానీ చివరికి ప్రకటించేది మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ప్రకటిస్తుంది. సాధారణంగా జనవరి 26వ తారీఖున ప్రకటిస్తారు. ఈ రకంగా 1954 నుంచి పద్మ అవార్డ్స్ వస్తున్నాయి. అదే సంవత్సరం హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ప్రకటిస్తున్నారు, భారతరత్న. సాధారణంగా భారతరత్నకు సంబంధించిన విషయాలు మళ్ళీ ఎప్పుడన్నా చర్చ చేసుకుందాం మనం. అయితే 54 నుంచి పద్మ అవార్డ్స్ ప్రకటిస్తున్నారు. 1977 వచ్చింది. అంటే 1977, 75 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ. 77లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు మొట్టమొదటిసారిగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి. ఆయనకు ఈ పద్మ అవార్డ్స్ ఫైల్ ఆయన ముందుకు తీసుకుపోతే ఆయనకు నచ్చలేదు. ఇదంతా పూర్తిగా రాజకీయాలు ఉంటున్నాయి, స్వార్థం ఉంటుంది, పద్మ అవార్డ్స్ న్యాయంగా నిజాయితీ పరులకు లభించడం లేదు, కాబట్టి ఈ పద్మ అవార్డ్స్ నేను ఇవ్వను అని చెప్పేసి ప్రకటించాడు. ఈ రకంగా 1977 నుంచి 1980 వరకు పద్మ అవార్డ్స్ రాలేదు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన అడ్వైజ్ చేశారు, అయ్యా మీరు మానడం కాదు, మీరు నిజాయితీగా ఒక కమిటీని ఫామ్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి పద్మ అవార్డ్స్, ఇట్లా ఆపడం మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. అయినా కానీ మొరార్జీ దేశాయ్ వినలేదు. ఈ రకంగా 1977 నుంచి 1980 వరకు పద్మ అవార్డ్స్ రాలేదు. అటు పిమ్మట మళ్ళా ఒక్కసారి 1992 నుంచి 1996 వరకు 4 సంవత్సరాలు పద్మ అవార్డ్స్ రాలేదు. ఏంటంటే, ఒకటి కేరళ నుంచి ఒకరు బిల్ వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేరళ హైకోర్టులో. అట్లాగే మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు వేశారు. ఏంటంటే, ఇది రాజ్యాంగంలో హక్కులకు, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్కి ఆర్టికల్ 18 ప్రకారంగా ఇది విరుద్ధము. ఇది పద్మ అవార్డు ఒక డిగ్రీని ఇస్తుంది, ఇది హ్యూమన్ రైట్స్కి, మానవ హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పేసి కోర్టుకి అప్పీల్ చేశారు. దాంతో
కోర్టు స్టే ఇచ్చింది 1992 నుంచి 1996 వరకు. తర్వాత సుప్రీంకోర్టు రివ్యూ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఈ పద్మ అవార్డ్స్ విశేషమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే వారికి గౌరవార్థం ఇస్తున్నారు, కాబట్టి ఇది మానవ హక్కులకు పౌర హక్కులకు సంబంధం లేదు, భంగం కలిగించదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. నాటి నుంచి ఇప్పటివరకు పద్మ అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. సాధారణంగా పద్మ అవార్డు వచ్చినప్పుడు వాళ్ళు ఈ అవార్డుని దుర్వినియోగపరచకూడదు, ఏదన్నా అడ్వర్టైజ్మెంట్స్ కానీ షో ఆఫ్స్ కానీ ఇవ్వకూడదు. ఒక సినీ నటుడు, తెలుగు నటుడు, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆయన నేను పద్మశ్రీ అవార్డు పేరు పెట్టుకొని వేరే యాడ్స్ ఇచ్చాడు, కమర్షియల్ యాడ్స్కి. అప్పుడు తర్వాత కోర్టు మొట్టికాయలు వేస్తే తర్వాత వెనుకకు తీసుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పద్మ అవార్డ్స్ సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ఇవ్వరు. వారు రిటైర్ అయిన పిమ్మట అవార్డు వారు అర్హులు. ఈ రకంగా పద్మ అవార్డ్స్ కొన్ని నియమాలకు కట్టుబడి ఫాలో కావాల్సి వస్తుంది. పద్మ అవార్డు ఇచ్చేటప్పుడు ఒక మెడల్ ఇస్తారని చెప్పాను, అట్లాంటిది ఒక డూప్లికేట్ ఇస్తారు. బయటకు వెళ్ళినప్పుడు ఆ డూప్లికేట్ అవార్డు ఏదైనా ఫంక్షన్స్లో వేసుకొని పోవచ్చును. పద్మ అవార్డు ఒరిజినల్ అవార్డు ఒరిజినల్ బిళ్ళ ఏదైతే ఉందో అది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి, సర్టిఫికెట్ కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఇది ఎవరికి దానంగా ఇవ్వడానికి వీలు లేదు. సాధారణంగా రిటర్న్ కూడా ఇవ్వకూడదు. ఈ రకంగా పద్మ అవార్డ్స్ అనేక నియమాలకు నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే పద్మ అవార్డ్స్ బాగా పలుకుబడి గల వారికి, డబ్బున్న వాళ్లకు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉన్నవారికే అనుకుంటారు. అలా కాదు. టోటలీ సైట్లెస్ పీపుల్, బ్లైండ్ వాళ్ళకు కూడా 2 సార్లు పద్మ అవార్డ్స్ వచ్చాయి. జగద్గురు రామభద్రాచార్య సుప్రీంకోర్టులో రామాలయము నేడు నిలబడి ఉంది అంటే దానికి కారణం జగద్గురు రామభద్రాచార్య. ఆయన టోటలీ సైట్లెస్, ఆయనకు పద్మ విభూషణ్ లభించింది. అట్లాగే జవహర్ లాల్ కౌల్ అనే మరొక బ్లైండ్ వ్యక్తి, ఆయన స్వచ్ఛంద సంస్థను నడుపుతాడు, ఛాలెంజ్డ్ విజువల్లీ పీపుల్ కోసమని. ఆయనకు కూడా పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈ రకంగా అనేక మంది అసామాన్యమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన వారికి పద్మ అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే కొంత రాజకీయము, కొంత స్వార్థము, కొంత పార్షియల్గా ఉంటే ఉండవచ్చును, 10 to 20%. కానీ ఈ మధ్య అయితే అది కూడా మనకు కనిపించడం లేదు. పద్మ అవార్డు సాధారణంగా జనవరి 25th రిపబ్లిక్ డే రోజు కానీ లేదా ఒక రోజు ముందు కానీ ప్రకటిస్తారు. తర్వాత మేలో కానీ ఏప్రిల్లో కానీ వారికి రాష్ట్రపతి భవన్లో ఈ పద్మ అవార్డ్స్ ఇస్తారు. వారిని ఢిల్లీకి పిలిపించుకుంటారు. తర్వాత వారికి రాష్ట్రపతి భవన్లో స్వయంగా ద్రౌపది ముర్ము గారు ఇస్తారు, మెడల్ అప్పుడు సమర్పిస్తారు. కానీ వీరికి పద్మ అవార్డ్స్ వచ్చిన పిమ్మట రైల్లో కానీ విమానాల్లో కానీ ఎటువంటి కన్సెషన్స్ ఉండవు. కానీ భారతరత్న అవార్డు లభించిన వారికి మాత్రం అనేక రకాలైన రాయితీలు ఉంటాయి. ఫ్రెండ్స్, నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపార్తి టీం మరింత మంచి కాంటెంట్ను మీకు ఇచ్చిన వారము అవుతాము. జై హింద్.